నాకేమనిపిస్తుందంటే ఈ ఇరు రాష్ట్రాల్లో మిగిలిన మంత్రిని నేను ఒక్కడు నాకు కూడా పొగబెట్టాను. తెలంగాణ ఒక్కటే ఖమ్మం ఉన్నట, అందుకే మంత్రి పదవి తీసేయడానికి బీజేపీ. మేము చెప్తే ముఖ్యమంత్రికి చెవులవడే కళ్ళవడే, మేము చెప్తే ముఖ్యమంత్రి చేస్తాడా? ఇది ముఖ్యమంత్రికి చెవులు తీసేస్తుంటే నేను లోపల చీపంత సభ తొక్కుతుంది ఇప్పటికేనండి. ఇప్పటికి నువ్వు గతంలో చేసిన ఆగడ కానీ, గతంలో నీ కుటుంబం సంబంధించి చేసిన కేసులు కానీ, నువ్వు చేసిన కబ్జాలు కానీ అవన్నీ చూస్తే ముఖ్యమంత్రి మానవత్వం మానవ మృగమే. కొత్త డ్రామా కులాన్ని జోడించి ఒక డ్రామా చేస్తాడు. మీరు చూడండి ఎంత ఘోరంగా ఉందంటే ఈ సమాజం, ప్రత్యేకించి ఈ సామాజిక వర్గం మీద దాడి లేదా కుట్రలు ఇరు రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. సాయి గణేష్ ఎవరు? ఆ కులస్తులే సాయి గణేష్. కమ్మ కులస్తులందరూ కూడా ఇక్కడ ఈ స్థానిక మంత్రి చూసి మా కులాల చెడగొట్టిన అనుకుంటున్నారు, తల తీసుకుంటారు. సాయి గణేష్ చూడు, తెలంగాణ మొత్తం సాయి గణేష్ ఎస్ సాయి గణేష్ మా కమ్మ కులలో ఒక గొప్ప కార్యకర్త, గొప్ప వ్యక్తి, ధర్మం కోసం దేశం కోసం పనిచేసే ఒక కార్యకర్త పుట్టిండు. ఇలా కార్యకర్త త్యాగం చేసింది కమ్మ కులస్తులను తలెత్తుకుని తిరిగే విధంగా నేను కమ్మ అని చెప్పుకునే స్థాయికి తీసిన సాయి గణేష్. అయినా సరే ఇది జీర్ణించుకోలేని మిగతా వర్గాలు మరి కొంతమంది ఈ సామాజిక వర్గానికి రాజ్యాధికారం ఉండకూడదు అనే ఒక ఏకే భావంతో రగిలిపోతా ఉంటారు. ఏం చేస్తావు? కమ్మ కులస్తులు ఎప్పుడు ఆదుకున్నావా? నువ్వు చెప్పు. నీ కమ్మ కులస్తులు ఎప్పుడు సహకరించావు? నువ్వు నేరస్తున్నాయి, నువ్వు ఖమ్మం ప్రజలంతా కూడా చీదర్చుకుని చీతు అంటే మళ్ళీ నీకు కుల గుర్తొచ్చింది. నీకు ఎవ్వరు సపోర్ట్ ఇస్తున్నారు ఇక అటు బిస్కెట్ వేసిన ఖమ్మం అని చెప్పి ఎవరంతా నేను. కాబట్టి మనం అందరం కూడా నేను ఇచ్చే పిలుపు ఏంటంటే మనం ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో మరి ఉనికి కానీ లేదా ఇతరత్ర కానీ చూసుకో, కానీ మన జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆ ఉన్న ఒక్కటి కూడా పీకేశారు. ఈయన పోటుగా లెక్క ఈయన పెద్ద సిన్సియర్, ఈయన నీతివంతుడు అన్నట్టు మళ్ళీ మీటింగ్ ఖమ్మ సంఘం మీటింగ్ అంటే మా గరికెపాటి గారు పెద్ద ఖమ్మలు ఓడిగిన అర్థం కాలే. నేను ఖమ్మ సంఘంలో ఓడిపోయినావు, నువ్వు ట్రూపు. ఖమ్మ సంఘం ఎన్నికల్లో నేను ఖమ్మంలో ఓడగొట్టారు. ఖమ్మ సంఘమే కమ్మ కులస్తులే గుర్తించలే. నువ్వు పిలిచావా? రాలే. మొన్న కూడా ఎవరు రాలే. నువ్వు పిలిస్తే దానికి కులం జోడిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.